నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు మంత్రం మహిమ అనే కథను విందాం. రత్తయ్య జీవితమంతా దొంగగానే గడిచిపోయింది. తన కొడుకైనా మంచి వృత్తిని ఎంచుకుని గౌరవంగా బతకాలని కోరుకునేవాడు రత్తయ్య. ఒకరోజు యుక్త వయసు వచ్చిన కొడుకు రాజనాలను పిలిచి, నాయనా, ఎన్నోసార్లు నేను దొంగతనం చేసి పట్టుబడటం వలన చాలా కాలం చెరసాలలో జీవించవలసి వచ్చింది. సమాజంలో నాకు మంచి పేరు లేదు. అంతేకాదు, చెరసాల జీవితం ఒక నరకం లాంటిది. కష్టపడి పనిచేసి సంపాదించడంలోనే తృప్తి ఉంది. నీవు ఎప్పుడూ కూడా దొంగతనం వైపు వెళ్ళవద్దు అంటూ హితబోధ చేశాడు రత్తయ్య. తండ్రి మాటలు విన్న కొడుకు, నీవు పట్టుబడటం వల్ల జైలుకు వెళ్ళవలసి వచ్చింది. పట్టుపడకుండా దొంగతనం చేసే మార్గాన్ని నేను కనుక్కుంటాను. అంతవరకు నేను కూలీ పనికి వెళ్తాను అని అన్నాడు. కొడుకు మాటలు విన్న రత్తయ్య కుమిలిపోయాడు. రాజనాల కూలీ పని చేస్తున్న ఆలోచనలు దొంగతనం మీదనే ఉండేవి. ఒకరోజు ఊరిలోకి మహిమగల సాధువు వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాడు. ఆ సంగతి తండ్రికి చెప్పాడు. దొంగతనం కోరిక ఇంకా కొడుకు మనసులో ఉన్నందుకు రత్తయ్య బాధపడ్డాడు. చెప్పినట్టుగానే రాజనాల ఒకరోజు సాధువు దగ్గరికి వెళ్ళి, పట్టుబడకుండా దొంగతనం చేసే మార్గం ఉందా స్వామి అని అడిగాడు. అందుకు బదులుగా సాధువు, దొంగతనానికి బయలుదేరే ముందు నేను చెప్పిన మంత్రాన్ని పఠించు. ఆ మంత్రం మహిమ వలన నీ భవిష్యత్ తెలుసుకుంటావు. మంత్రం చెబుతున్న సమయాన రక్షక భటుడు గుర్తుకు వచ్చాడంటే మంచి సమయం కాదని మానుకోవాలి అని మంత్రాన్ని చెప్పాడు. రాజనాల దొంగతనానికి బయలుదేరే ముందు స్వామి చెప్పినట్టుగా మంత్రాన్ని జపించాడు. మంత్రం జపిస్తున్న సమయంలో రక్షక భటుడు గుర్తుకొచ్చాడు. దాంతో ఇది మంచి సమయం కాదని దొంగతనం చేసే ప్రయత్నాన్ని విరమించుకుని కూలీ పనికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో రత్తయ్య కూడా సాధువుని కలిసి, నా కొడుకుని ఎలాగైనా మంచి దారిలో వెళ్ళేటట్టు చెయ్యండి స్వామి అని వేడుకున్నాడు. దొంగతనం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి రక్షక భటులు ఎక్కడ దొరికిపోతానేమోనని ఆలోచన తప్పకుండా వస్తుంది. నేను చెప్పిన మంత్ర రహస్యం అదే. అది మొదలెట్టగానే రక్షక భటుడు తప్పక గుర్తుకు వస్తాడు. దాంతో ఆ పని చేయడం మానుకుంటాడు. సాధువు తన కొడుకుకు మంచి విషయాన్ని బోధించినందుకు సంతోషపడి ఇంటికి వెళ్ళాడు రత్తయ్య. రాజనాల దొంగతనానికి వెళ్లే ముందు సాధువు చెప్పిన మంత్రం చెప్పించడం, రక్షక భటుడు గుర్తుకు రావడం వల్ల అది సాధువు మంత్రం మహిమేనని భావించి కూలి పనులకు వెళ్ళేవాడు. అలా నెమ్మదిగా కష్టం తాలూకా గొప్పదనాన్ని గుర్తించి దొంగతనం అలవాటును మానుకున్నాడు. కథ సమాప్తం.